అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎన్ఏడిలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, ఎటువంటి పూజలు చేయబోతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడుతున్నాం. స్వామి నమస్తే, ఎటువంటి పూజలు చేయబోతా ఉన్నారు? శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఎప్పటి నుంచి ఉంటుంది? ఈ రోజు మహాశివరాత్రి మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా తెల్లవారి ఉదయం 3 గంటల నుండి కూడా విశేషంగా పంచామృతాభిషేకం, ఫలోదకాభిషేకం, జలాభిషేకం జరుగుతున్నాయి. ఎన్ని అభిషేకాలు జరుగుతున్నాయి పరమేశ్వరుడికి. అందులో ఇది విశిష్టమైనటువంటి శివాలయం. సజ్జోజాత ముఖం గల అంటే పడమట దిక్కంగా ఉన్నటువంటి శివుడు కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తాడని ఈ యొక్క ప్రతి ఒక్కరికి తెలుసు. అందువలన విశేషంగా జనం కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా జరపడతాయి ఈ దేవాలయం దగ్గర. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం చాలా 1960లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా ఇలాంటి దేవాలయం ఈ వైజాగ్ లో మాత్రం సజ్జోజాత ముఖంగా ఉన్నటువంటి పడమటి దిక్కుగా ఉన్నటువంటి దేవాలయం ఎక్కడా లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా సోమితి వృక్షంతో, దేవతా వృక్షం అయినటువంటి సోమితి కర్రతో తయారు చేసినటువంటి ధ్వజస్తంభం. అందువలన దీని జనం విశేషంగా వస్తారు. లింగోద్భవ సమయంలో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? రాత్రి 12 గంటల నుండి స్వామివారికి తెల్లవారు 4 గంటల వరకు లింగోద్భవ కాలం నుండి కూడా అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, పదవులకు అభిషేకాలు కూడా జరపడతాయి. అలాగే బియ్యంతో కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. స్వయంగా ప్రజలే ఇక్కడ అభిషేకం చేసుకో ఉన్నారు. దీని ప్రధాన కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఇలా చేస్తారు? ఈ 1960 నుంచి ప్రతిష్టాపన దగ్గర నుంచి కూడా ప్రజలు స్వసిద్ధంగా కూడా తాలే అభిషేకం చేయడం జరుగుతుంది. మేము ఒక మంత్రం చదవడమేను. ఏ రోజైనా స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రజలు వచ్చి నీళ్లు పోయడం, వాళ్ళు కోరిన కోరికలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటర్ పరీక్షలు, 10th పరీక్షలు అయినప్పుడు మేము విద్యార్థులకి అభిషేకం 108 కొబ్బరికాయలతో అభిషేకం, పెన్నులకు అభిషేకం చేసి పంచడం కూడా జరుగుతుందని ఈ రోజు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. స్వామి ఉత్తర ద్వార దిశగా ఉన్నారు. ఈ స్వామిని పూజిస్తే ఎటువంటి ప్రతిఫలాలు ఉంటాయి? ఈ స్వామిని పూజిస్తే కోరిన ఫలం లభిస్తుందండి. ఎందుకంటే చాలా మంది తెలుసు, సజ్జోజాత ముఖంగా కూడా అంటే పడమటి దిక్కున్నటువంటి శివుడు ఎక్కడ ఉండడు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆ ఫ్లైఓవర్ కట్టినప్పుడు అడ్డంగా ఉన్నా సరే వాళ్ళకి చెప్పి పరమేశ్వరుడు దేవాలయం తీయలేదంటే మన అంతకన్నా సాక్షి ఇంకోటి ఎక్కడా లేదండి. ఇప్పుడు ఉంది. ఇప్పుడు శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలతో పాటుగా సాయంత్రం లింగోద్భవ సమయంలో 12 నుంచి కూడాను తెల్లవారుజాము 4 వరకు కూడా ఏదైతే పంచామృత అభిషేకాలు చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ కూడా గుడిలో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.